అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. నేను కొడుకు వయసులో ఉన్నా. నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు మా నాయన కథ దేవుడు ఎరుగు. నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటే ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20, 2023లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై. ఆశ్చర్యం ఏందో తెలుసా? ఇది జరిగింది 2020 డిసెంబర్ 23. అప్పటికే అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఈ 400 కోట్లు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? ఫిబ్రవరి 19, 2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 6-7 నెలలకు ఫిబ్రవరి 19, 2025కి 400 కోట్లు వస్తే ఆ 400 కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పనికి కేంద్రం ఇచ్చింది అని చెప్పి వీళ్ళు క్రెడిట్ చోరీకి పాటుపడుతూ దానికి ఆయన కేంద్ర మంత్రి ట్వీటు, ఈయన థ్యాంక్ యూ, ఈయన మళ్ళా మాటలు, క్యూఆర్ కోడ్ ఈయన తెచ్చిన సొల్లు మాటలు. మా నాయకుడిని పోటీకి పనికిరాడు అనే మాట కూడా అన్నారు. మా నాయకుడికి కాలి గోరికి కూడా సరిపోయేటువంటి వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడు కూడా భావి తరాలు బాగుండాలి, భవిష్యత్తు తరాలు ఎప్పుడు కూడా ఒక పటిష్టమైనటువంటి పునాదుల మీద ఉండాలి, వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడాల లక్ష్యంతో పనిచేస్తారు. ఈ క్షణం కూడా దావోస్లో ఉండి అంతర్జాతీయంగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఏ స్థాయికి వెళ్తా ఉందో కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా ఇట్లా ఒక క్రిమినల్ క్రెడిట్ని కానీ ఒక లూటీ క్రెడిట్ కానీ వాళ్ళకి తీసుకునే అవసరం మా నాయకుడికి లేదు. ఎప్పుడు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి ఇయే అనే ఆలోచన, అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలని చెప్పేసి లక్ష్యంతోనే ఈ వయసులో కూడా నువ్వు చెప్తా ఉన్నావు మా తండ్రి కంటే వయసు నా కొడుకు లాంటి వాడిని నాతో పోటీ పడలేదు. నీ తండ్రి కంటే ఎక్కువ వయసు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అహర్నిశలు ప్రజల మధ్యలో ఉండి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని తపనతో పనిచేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.